హాయ్ అండి. ఈరోజు వీడియో చాలామందికి గానుగ నూనె ఎలా పట్టించుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎంత క్వాంటిటీ ఆయిల్ వస్తుందనేది తెలీదు. వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఉపయోగపడుతుంది కదా అని అయితే చేస్తున్నాను. సో నేను ఇక్కడ 10 కేజెస్ వేరుశనగ విత్తనాలు తీసుకున్నాను. దీనికి ఎంత ఆయిల్ వస్తుంది అనేది మనం తీసుకునే వేరుశనగల క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే ఎక్కువ ఆయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం పట్టిస్తున్నప్పుడు వాళ్ళు మనం చెక్క తీసుకునే మాట అయితే 30 రూపీస్ అడుగుతారు ఒక కేజీకి వచ్చేసి. అదే వాళ్ళే చెక్క తీసుకునే మాట అయితే 20 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది పర్ కేజీకి వచ్చేసి. అంటే వాళ్ళు ఒక కేజీ చెక్క వచ్చేసి 10 రూపీస్కి మన దగ్గర నుంచి కొనుక్కుంటున్నట్టు. నా సజెషన్ ఏంటి అంటే మన ఫ్యామిలీస్ మ్యాక్సిమం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇంట్లో గేదెలు ఆవులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఉంచేసుకోవడం బెస్ట్. లేదంటే ఈవెన్ బ్రదర్స్ ఉన్నా కూడా వాళ్ళకి పంపించుకోవడం బెస్ట్. నేనైతే మా అన్నయ్య వాళ్ళకి పంపించాను. పర్ కేజీకి 30 రూపీస్ అయితే పే చేశాను. అంటే 10 కేజెస్కి 10 ఇంటూ 30 రూపీస్ 300 అయితే నేను ఎక్స్ట్రా పే చేశాను. అండ్ వేరుశనగ విత్తనాలు వచ్చేసి నాకు కేజీ 115 రూపీస్ పడినాయి. అంటే 1150 అది ప్లస్ 300 టోటల్ 1450లో నేనైతే 4.3 కేజెస్ ఆయిల్ వచ్చింది నాకు.